తలమడుగు మండలంలో ఈదురుగాలతో కురిసిన అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ధ్వంసమైన ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క భరోసానిచ్చారు. బోత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడేక చందర్, తలమడుగు జడ్పీటీసీ కోక్క గణేష్ రెడ్డిలతో కలిసి ఆమె మండలంలోని గురి, పూనగుడి, మందగుడి, ఉమ్రి గ్రామాలలో పర్యటించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఇక అనంతరం జిల్లా కేంద్రంలోకి చేరుకుని కలెక్టర్ రాజేష్లకు వినతి పత్రం అందించి తక్షణమే బాధితులకు నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని కోరారు. వారి వెంట మండల కన్వీనర్ కళ్యాణ లక్ష్మీ రాజేశ్వరి, వైస్ ఎంపీపీ దివ్య మాధవరెడ్డి, అదేవిధంగా నాయకులు కమలాకర్, వెంకన్న యాదవ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ప్రకాష్ రావు, మాజీ సర్పంచ్లు గంగారాం, రఘు తదితరులున్నారు. काय बरे मातून बोलले की जागा सले वित्ताना ते लागा म्हणजे నెంబర్ ఇవ్వండి. వాళ్ళకి కొంత నష్టపరిహారం తొందరగా అంతే కొంచెం మొత్తం సరిగ్గా నీళ్ళకి తలమడుగు మండలంలో నిన్న జరిగినటువంటి వడగాళ్ళ భీమోత్సవం వల్ల మరి దాదాపుగా స్తంభాలు ఇండ్లపైన పడిపోవడం, చెట్లు కూడా ఇండ్లపైన పడిపోవడం, ఇండ్ల పైకప్పులు కూడా లేచిపోయి చాలా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రోజువారీ తినేటువంటి ధాన్యం కావచ్చు, వాళ్ళు ఉంచుకున్న సంవత్సరం తరబడి ఉంచుకున్నటువంటి ధాన్యం కావచ్చు పూర్తిగా తడిచి ముద్దయిపోయి మరి వాళ్ళకు ఈరోజు తిందామంటే తిండి లేకుండా, నీళ్లు తాగదామంటే కరెంటు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ దాదాపుగా తలమడుగు మండలంలో ఆదివాసీ గ్రామాలు 5 గ్రామాలు మరి నిన్నటి భీమోత్సవానికి ముప్పుకు గురవడం జరిగింది. అందులో దాదాపు ఒక 28 ఇండ్లు అయితే పూర్తిగా ధ్వంసం అవ్వడం అనేది జరిగింది. మరి అక్కడ కొన్ని చింతను కూడా కావచ్చు, కొన్ని విలేజెస్లలో పంచాయత్ సెక్రటరీ కూడా మాతోటి వచ్చి మరి రిపోర్ట్ తయారు చేసుకోవడం అనేది జరిగింది. ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా ఈ రిపోర్టు అందిస్తాం. అదేవిధంగా కలెక్టర్ ఐటీడీఏ పీఓ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. తప్పకుండా నష్టపరిహారం అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఐటీడీఏ నుంచి ఆదివాసులు కాబట్టి వాళ్లకు నష్టపరిహారాన్ని కూడా అందించారు. అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పేసి ప్రస్తుతం ఇలా జీవన విధానానికి ఇప్పటికీ కష్టం కాబట్టి అట్లా నష్టపరిహారం అందిస్తాం. వాళ్ళకి మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా వాళ్లకు ఇండ్లు కూడా, ఇంద్రమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది.